watching CVR English News. This is Lavanya Patel. Welcome to Regional News. Now let's get into the details. Minister Ponnam Prabhakar announced that Indirama houses will be sanctioned based on the eligibility, with the process continuing every 2 months. At the Husband Municipal Office in the Siddipet district, he along with Collector Manoj Chowdhury distributed Indirama house paras to 144 beneficiaries. During the event, the minister inaugurated the Indirama model house and noted that 3,500 houses have been sanctioned in the first phase within the husbandry constituency. He also assured that no prior appointment is necessary to meet him, inviting people to come and meet him directly. మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలలో మళ్ళీ 200 ఇల్లు హుస్నాబాద్ పట్టణానికి ఇవ్వడం జరుగుతుందని మాట సందర్భంగా మనం నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా. ఈ 144 ఇళ్ళ మంది ఇల్లు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి 1 రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీలేదు. ఎవరైనా మధ్య నుండి నేను ఇప్పించినా నేను ఇస్తా అనే అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. 10 ఏళ్లలో వాళ్ళు కట్టినాయి శాంక్షన్ ఇచ్చినే 1400, అలా కట్టినాయి 140. మేము ఏడాదికి హుస్నాబాద్ టౌన్ 200 తీసుకుంటాం. మండలాల కట్టలే ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుడి గుడి లేని ఊరు లేదన్నట్టుగా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ప్రతి వార్డులో పండుగ లెక్క చేసుకొని కట్టుకునే కార్యక్రమానికి ఈ రోజు జరుగుతోంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అధికారుల దృష్టికి వచ్చిన ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన మీరు కూడా ఇక్కడ అర్హత ఉంది రాలేదంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా. కానీ ఎవరికి ఈర్ష్యపడేటువంటి ప్రయత్నం వద్దు. అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది. అది ఇస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. TDP State President Palla Srinivas Rao stated that this Mahanadu was completed on the time compared to the previous ones and emphasized that the 6 laws introduced during the event will be taken forward for the welfare of the people. Government Whip and MLA Kalva Srinivaslu said that the Kadapa Mahanadu has inspired new enthusiasm among TDP workers and will help create a bright future for the Rayalaseema. Minister Mandipalli Ramprasad Reddy highlighted that the Mahanadu made it clear there is no opposition to the government and praised TDP as the largest regional party in India, expressing his satisfaction as Kadapa in charge minister. Politburo member and Kadapa district president Srinivas Reddy described the Kadapa Mahanadu as unpredicted in the state history, noting that the massive public turnout. Pulivendulu TDP in charge B.Tech Ravi remarked that although flags were tied to Rajshekhar Reddy statues, as some leaders were attacked by miscreants, they maintained respect for the YSR family. He cautioned why Jagan filed the cases against his mother and sister and urged that YSRCP leaders to invest in the killing of Vivekananda Reddy, whom YS Rajshekhar Reddy regarded as a close relative. ఈరోజు కడపలో 2025 మహానాడుని ఘనంగా పూర్తి చేసుకొని మా నాయకులందరూ సహాయ సహకారాలతో ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసికట్టుగా వారి సహకారం అందించి కని విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం. అదేవిధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికం అంతగా సహకారం అందించి ఘనంగా మహానాడును చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొక మారు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన మౌలిక సూత్రాలపైన ఆయన 6 శాసనాలు చేయడం, నందమూరి తారక రామారావు గారు ఒక
ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు బాటు ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలని ప్రజా శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన మోసి విజయవంతం చేసిన కడప నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. మహానాడు వేదిక ద్వారా రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కలలకు ప్రతిరూపాలైన హంద్రీనివా ప్రాజెక్టుకు 3,700 కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ, గాలేరు నగరికి అదనంగా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆ వేదిక ద్వారా ప్రకటించడం కానీ, గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప నగరానికి తీసుకొస్తానని ఇచ్చిన హామీ కానీ, కడప ఉక్కు పరిశ్రమను 10 రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ, రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడం కానీ, ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతా ఉన్నాం. అట్లాగే పారిశ్రామికంగా ఇక్కడున్న కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ను ప్రకటించి అనేక పరిశ్రమలను ఈ రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పి, కియాకు ధీటుగా అనేక పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు సుసంపన్నంగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహాపండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటే మానవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బడిన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎనగని విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మన అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో కడప అంటే ఒక అపోహ ఉండేది. ఆ అపోహను తొలగిస్తూ కడపలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, లక్షలాది మందిగా చివరి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేం, నాయకులైతేనేం యావత్తు రాష్ట్రం నుంచి, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే చుట్టుపక్కలున్న 24 నియోజకవర్గాల నుంచి సుమారు 4 లక్షల మంది విచ్చేశారంటే తెలుగుదేశం పార్టీ మీద ఉన్న గౌరవం, నమ్మకం ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతా ఉంది. ముందే మన అధ్యక్షులు వారు చెప్పారు, సంవత్సర కాలం పూర్తయింది, ప్రభుత్వం మీద కొంచెమన్నా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటే దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే ఇది ఒక నిదర్శనం. ఇంతగా జన సమీకరణ జరిగిందంటే
కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయమైందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ మహా కార్యక్రమానికి విజయానికి కృషి చేసిన శాసనసభ్యులైతేనేం, ఎంపీలైతేనేం, మంత్రులైతేనేం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ మరొక్కసారి మన ఉమ్మడి కడప జిల్లా నాయకుల తరపున, ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మనం చంద్రబాబు నాయుడు గారికి కడప అంటే ఒక భరోసాను చూపించాం కాబట్టి నిన్న వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అలాగే ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు 4 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు 7 వచ్చాయి, రేపు 10కి 10 వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు నిన్న మనం ఆయనకు పెట్టిన గౌరవాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటారు. మన కడప జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. Former Minister Alola Indrakaran Reddy accused Nirmal MLA and BJP leader LAT Maheshwar Reddy of being anti-farmer and responsible for delays in paddy procurement, alleging that the delay is driven by commission motives. He claimed that ACB raids at Maheshwar Reddy's residence would uncover large sums of cash. Indrakaran Reddy questioned that justification for demolishing the check dam based on concerns of colony sinking during the upcoming monsoon and said he plans to consult legal experts and take the matter to court. He also criticized Maheshwar Reddy for preventing the establishment of the palm oil factory and questioned his ability to manage the palm oil mill. మంది ఆకలి బాధ తీసుకుంటారు. ఆ విధంగా మన రైతును ఎప్పటికప్పుడు మనం ప్రోత్సహించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచిస్తాం. 35 కిలోలు వడ్లు చూపుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి జేబులో పోతున్నాయి ఇవి? మహేశ్వరుడి జేబులో పోతలేవా? ఇప్పుడు తోలేండి ఏసీబీ వాళ్ళనే, లేకపోతే ఇంకోనో తోలేస్తాయి. ఇంట్లో ఎన్ని సంచుల కట్టలు తెలుస్తాయి. డబ్బులన్నీ నువ్వు రైతులను ముంచుకుంటూ, నువ్వు రైతుల దగ్గర ధాన్యము 40 కిలోల బస్తా, 1 కిలో ఖాళీ సంచి 41, తరుగు అది తాలు తప్ప అంటే ½ కిలో అప్పుడు తీసేవాళ్ళు. అటువంటిది 45 కిలోలు 45 కిలోల కంటే ఎక్కడెక్కడెక్కడ జోపుతున్నారు. లబోదివ కొట్టుకున్నా కానీ ఒక్క మనిషి కూడా అధికారులు మాట్లాడతలేరు. ప్రజాప్రతినిధులు అయితే సర్పంచ్ లేడు, ఎంపీటీసీ లేడు, జడ్పీటీసీ లేడు, మండల ప్రైవేట్ లేడు. మరి అటు పోతికి కోఆపరేటివ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమి పాపం వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు. ఇక ఉన్నటువంటి చెక్ డ్యామ్ను మన పేపర్ చూస్తే తేల్చేసింది. ఇది A tense situation erupted at the municipal council meeting in Amigon, Kurnool district when BC leaders abruptly entered the hall during Chairman Raghu's session. Despite a crossover, this resolution passed last month to pay a road through a Hindu ceremony site associated with 22 caste, which the BC leaders opposed after authorities refused to reconsider the resolution. Palamaneru and the BC leader attempted to disturb the meeting. Police intervened and forcibly removed the protesting leaders following a confrontation with Chairman Raghu and Commissioner Gangi Reddy, and narrated that BC leaders staged a sit in the protest outside the municipal office, demanding the resolution to be recorded. BRS MLC Kavita strongly responded to recent controversies, demanding an inquiry into the leak of her letter and identifying those responsible. She clarified that she had tried to meet KCR before writing the letter, but couldn't due to
unforeseen reasons. Kavita reaffirmed her loyalty to BRS and KCR, stating she has no separate agenda and is committing to saving the party. She firmly rejected any leadership in the party other than the KCR's. On the topic of allergies with the BJP, she instead that BRS should avoid any such allergies, nothing historically. No party has benefited from the partnering with the BJP. Kavita also opposed the merging BRS with the BJP. She explained that her letter was written to expose the internal issues and the cover-ups. After enduring multiple grievances, finally she urged the party leaders to focus on uncovering the source of the leak rather than targeting her. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేశవ్యాప్త The Gadar Telangana Film Awards for 2024 have been announced, covering film from 2014 to 2023. Jury chairman Murali Mohan stated that the Nandi Awards have been discontinued since the state's partition and governments have neglected film awards for the past decade. He mentioned that Chief Minister Revanth Reddy has decided to revive the awards under the name of Gadar. For 2014, to Run Raja Run won Best Film, followed by the Shola and the Alludu Seenu in 2015. Rudramadevi was the best film with Kancharla and Srimantula is the second. Srimantula is the second and third places. The best film of 2016 was Satamanam Bhavati, followed by the Pelli Choopulu and Janata Garage in 2017. Bahubali took the top award with the Fida and the Gazia as the second and the third best films. 2014 సంవత్సరం ఉంది బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం,
సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా NTR District Collector Lakshmi Shah announced that the month-long Yoga Andhra program will take place in Vijayawada, featuring daily yoga sessions with the various groups. She participated in yoga exercise with artists and nursing students and urged everyone to participate yoga regularly. The BRTS road in Vijayawada has been renamed Yoga Road to promote yoga awareness. The government is organizing events to encourage people to adopt yoga. Collector Lakshmi Shah also stated that Prime Minister and Chief Minister will join the International Yoga Day celebrations in Visakhapatnam on June 21, with the goal of having 2 crore people across the state perform yoga on the day. యోగాంధ్రలో భాగంగా ఈరోజు 10వ రోజు కళాకారులను పిలిపించి BRTS రోడ్లో విజయవాడలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. కళాకారులు అందరూ ఉత్సాహంగా వచ్చి అందరూ చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఇచ్చిన ప్రోటోకాల్ అయితే ఉందో, యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్, ఆ ప్రోటోకాల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆనందంగా యోగాలో పాల్గొన్నారు. సో ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించేది జరుగుతూ ఉంది. రేపు ఫార్మర్స్ని, రైతులను తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించడం జరుగుతుంది. సో ఇట్లాగే జూన్ 21 నాటికి మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించడంతో పాటు యోగాంధ్రాన్ని సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉండాలి. అలాగే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనేది యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇదే బాటలో అడుగులు వేస్తున్నాము. యోగాంధ్రలో భాగంగా The Telangana Fire Department rescued 2 minor children, Abdul Rahman and Mohammad Azam, who were accidentally trapped in a room in the old city. Despite attempts by their parents and local residents to free them, they were unable to do so and alerted the first department to the fire department. The team responded promptly to the emergency call and worked diligently to the safely rescue to the children. लॉक यहाँ पर है इसका? नहीं तोड़ दो, दरवाजा तोड़ दो. मुश्किल यहाँ मुश्किल नहीं, मैं कोशिश कर लिया तोड़ने की, नहीं हुआ मेरे से. Police provided medical treatment to surrender the female moistity at her relative's house in Gokya Gurem, Rainbad, Eduru Nagaram Mandal, Mulgu district. Recently, Telangana State Committee Secretary Chokkar Rao alias Damodar, who served in the first line security force, surrendered to the Vichedu police in the serious injuries. A separate operation, police arrested 2 Maoists, including couple who had escaped from the Kagar operation and were hiding in the Gokyala Gudem. BJP MP Raghunandhan Rao criticized MLC Kavita and the KCR family for failing Telangana and accumulating assets during their decade in power. He accused them of insulting master families, causing people to reject BRS. Rao called BRS outdated with members leaving and insulted Kavita's leadership. He blamed her for this. MP defended and questioned her role in prompting Batukamma. Rao said that BJP is growing independently without needing allegiance and criticizing BRS past allegiance. He denied BJP merge talks and challenged Kavita to speak directly if she has the courage. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలు తెచ్చుకుంటాం, పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే, పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి 0 స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అప్పుడే జనం అర్థం చేసుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ అనేది చెల్లని రూపాయిగా మారింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు
టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి వీఆర్ఎస్ ఇచ్చినారు, మీరు ఫామ్ హౌస్కు పరిమితం అయితే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా బామ్మర్ది చెల్లె నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు, కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచిన Minister Jupalli Krishna Rao has directed strict action against rice mills involved in CMR evasion, stated that 2,200 crore rupees were evicted by 44 mills in Nizamabad district and another 100 crore rupees of fraud was committed by 48 mills. He urged that frauds be reformed from the defaulting millers within 6 months. The minister also announced plans to provide free sand for the construction of Indiramma houses. He praised that the Congress governance improves over the past 16 months compared to the previous administration. Additionally, he said loans under the Rajiv Yuva Vikas scheme will be sanctioned in installments starting June. నమస్కారం. ఈ రోజున నిజామాబాద్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాలకు సంబంధించినటువంటి 5 అంశాలు వరి కొనుగోలు, అలాగే ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్. Agriculture Minister Tummala Nageshwar Rao unveiled the statue of the NTR at the Dampita Mandalantar in Bhadradri Kottagudem district. He credited his 40-year political career to the blessings of NTR and supported to the people, stressing that the true power belongs to the people, not himself. The minister committed to working for the development of the villages and the region for those who have supported him. He announced plans to distribute Godavari water across the United Khammam district, with the water expected to reach Sattupalli consistency by the August and Eshwaraupet consistency next year. Additionally, he noted that temporary repairs have been carried out this year on the Gumaravalli project, which was damaged by the last year rains. ఈ సంవత్సరం తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు 19 కోట్లు శాంక్షన్ చేశాం. తప్పకుండా ఈ సంవత్సరం పంట పండించి నెక్స్ట్ ఇయర్ 92 కోట్లతోటి దాన్ని ఇంకా 2-3 వెంట్లు పెంచి మళ్ళీ ఎంత వరదలు వచ్చినా కూడా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి శాంక్షన్ చేశారు. చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా ద్వారా నాకు 43 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండే అవకాశం ఎన్టీ రామారావు గారు మీరు కల్పించారని చెప్పి కూడా నాకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా పేరున తలుచుకుంటా సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలే నాకు భగవంతుడు ఎన్టీ రామారావు మీరు నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీ మనోగతానికి తగ్గట్టుగా మీ మనోభావానికి తగ్గట్టుగా మీ మనిషి తుమ్మల ఎక్కడున్నా నెంబర్ 1 గా ఉండేటట్టుగానే మీరు తలెత్తుకు తిరిగేటట్టుగానే ఎన్టీ రామారావు గారి పేరు నిలిపేటట్టుగానే నా జీవితం కొనసాగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి అందుకనే ప్రజలను పిలిస్తే తప్పకుండా వస్తాను, నిన్ననే రావాల్సి ఉండే కానీ నిన్న సాయంత్రం మళ్ళీ. Well, this is the wrap of the bulletins. For more news updates, stay tuned to CVR English News.